నమస్తే. తెలంగాణ తీర్థం కార్యక్రమానికి స్వాగతం. శివలింగ దర్శనం సర్వపాపహరణమని అంటారు. అతి అమూల్యమైన అత్యంత విశిష్టమైన మరకతలింగ దర్శనం జన్మజన్మల పుణ్యఫలమని నమ్ముతారు. అలాంటి లింగాన్ని మహాదేవ రక్ష రక్ష, మరకత శివలింగ రక్ష రక్ష అంటూ పూజిస్తూ ఉంటారు భక్తులు. వేల ఏళ్ల నాటి ఈ లింగాన్ని దర్శించుకుని తరించిపోతూ ఉంటారు భక్తులు. అంతటి ప్రాశస్త్యమున్న ఆ ప్రాంతాన్ని దర్శించి అక్కడి విశేషాల్ని తెలుసుకుందాం పదండి. పురాణ ప్రాశస్త్యం ఉన్న ప్రాంతం, వందల ఏళ్ల క్రితం శివ పూజలతో వెలుగొందిన ప్రాంతం. నవరత్నాలలో అత్యంత విలువైన మరకతంతో వెలిసిన పెద్ద శివలింగం. స్వయంగా శ్రీరాముడే అభిషేకించి పూజించాడని చెప్తున్న అతి అమూల్యమైన మరకతలింగం. ఇలా ఎన్నో విశిష్టతలున్న ఆ పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుందాం పదండి. ఇది రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం చందిప్ప గ్రామం. నిత్యం శివనామ స్మరణతో మారుమోగుతోంది. పచ్చని పొలాలు, చల్లని వాతావరణం మధ్యలో కనిపిస్తుంది గుడి. బంగారు వెలుగులు వెదజల్లుతుండే ధ్వజస్తంభం అల్లంత దూరము నుంచే ఆకర్షిస్తుంది. ప్రవేశద్వారం మీద గణపతి సహిత శివపార్వతులు, రెండు వైపులా నందుల విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి. ధ్వజస్తంభానికి దండం పెట్టుకున్న భక్తులు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి లోపలికి అడుగు పెట్టగానే అనిర్వచనీయ అలౌకిక ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతారు. నయన మనోహరమైన మరకత శివలింగం కనిపించగానే రెండు చేతులు ఎత్తి శివశివ రక్ష రక్ష అంటూ భక్తితో ధ్యానిస్తారు. చందిప్పలోని మరకతలింగం ప్రత్యేక పూజలు అందుకుంటూ ఉంది. నవరత్నాలలో ఒకటైన మరకతానికి ఆకర్షణ శక్తి ఎక్కువ. మరకత పూజతో సమస్త దోషాలు నశిస్తాయంటారు. ఇంద్రుడు 7 మరకత లింగాల్ని పూజించేవాడని కూడా ప్రతీతి. భక్తుల కోసం వాటిని వివిధ ప్రాంతాలలో నెలకొల్పిండనే పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. నవరత్నాలలో ముఖ్యమైనది మరకతం. మరకత శివలింగాన్ని పూజిస్తే శుభప్రదమని పురాణాలలో చెప్పబడింది. మరకతం అంటే పచ్చ. మరకతంతో చెక్కిన విగ్రహానికి చాలా దైవీక శక్తులు ఉంటాయని రాజులు, సామ్రాజ్యాధిపతులు విశ్వసించేవారు. మరకత శివలింగం దర్శనంతో రాజ్యాధికారం సిద్ధిస్తుందని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని నమ్మేవారు. దోష విముక్తికి కూడా మరకతాన్ని ధరించేవారు. ఏలినాటి శని దోషాలు, గ్రహపీడనలు, పాపాలు, కుటుంబ సమస్యల నుంచి బయటపడడానికి కూడా మరకతలింగాన్ని పూజించేవారు. దీనివల్ల ఆయురారోగ్య, ఆర్థిక, విద్యా సమస్యలు తొలగి అంతా మంచే జరుగుతుందని విశ్వసించేవారు. మరకతాన్ని నిష్ఠతో పూజిస్తే ఒత్తిడులు దూరమవుతాయి. విద్య, వ్యాపారం, గృహ సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు. మన ప్రాంతంలో
మరకత శివలింగం ఇదొక్కటేనని అంటారు. అందుకే ఈ శివలింగ దర్శనానికి భక్తుల తాకిడి రోజురోజుకు పెరిగిపోతోంది. అష్టదరిద్ర వినాశకుడు మరకతుడని ఈ సోమేశ్వరుణ్ణి దర్శించుకుని తరించిపోతూ ఉంటారు భక్తకోటి. నవగ్రహాలలో బుధగ్రహానికి చెందిన రత్నంగా మరకతాన్ని భావిస్తూ ఉంటారు. ఈ మరకత ఆలయాన్ని దర్శించి పూజించి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన వారికి దీర్ఘకాలిక వ్యాధులు ఈతి బాధలు నశిస్తాయని, వ్యాపారం వృద్ధి చెందుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడి పంచామృత సేవనంతో అంతా మంచి జరుగుతుందని భావిస్తారు. స్త్రీ పురుష భక్తులందరూ ఇక్కడి శివలింగాన్ని అభిషేకించి పూజించవచ్చు. పండ్లు పూలు ఆహార పదార్థాలతో మరకత లింగాన్ని పూజించిన భక్తులు మనస్ఫూర్తిగా ధ్యానించి శిరస్సును లింగానికి ఆనించి తమ కోరికలను విన్నవించుకుంటారు. శివలింగం అంటే ఓన్లీ మగవాళ్ళు టచ్ చేయాలని, అభిషేకం కూడా మగవాళ్ళు చేయాలని. ఈ లింగానికి ఇక్కడకున్న స్పెషాలిటీ ఏంటంటే ఎవరైనా సరే, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎవరైనా సరే మరకత లింగాన్ని టచ్ చేసి మన తల ఆ లింగాన్ని ఆంచి మనం మొక్కుకుంటే అది కంపల్సరీగా నెరవేరుతుందండి. అంత పవర్ఫుల్. శివలింగ పూజలలో మరకతలింగ పూజకు చాలా ప్రత్యేకతలున్నాయని పండితులు చెప్తుంటారు. కొన్ని ప్రత్యేక రోజులలో ప్రత్యేక సమయాలలో చేసే మరకతలింగ పూజకు ఫలితాలు అత్యద్భుతంగా ఉంటాయని అంటారు. మరకతలింగాన్ని ముందుగా పాలు, పెరుగు, చక్కెర, నెయ్యి, తేనె వంటి పంచామృతాలతో అభిషేకించాలి. తర్వాత బిల్వపత్రాలు, చందనం, విభూతితో అభిషేకించాలి. పసుపు, కుంకుమ, రకరకాల పూలతో అలంకరించాలి. ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. ప్రదోష కాలంలో పూజిస్తే ఫలితాలు అమోఘంగా ఉంటాయట. రాత్రిపూట మరకతలింగానికి చందనం పట్టించి ఉదయమే నుదుటిన పెట్టుకుంటే ఆరోగ్యం వృద్ధి చెందుతుందని పండితులు అంటారు. నిండు పౌర్ణమి నాడు సూర్యోదయాన లేలేత కిరణాలు లింగం మీద పడుతున్నప్పుడు అభిషేకం చేసిన, దర్శనం చేసుకున్న అన్ని శుభాలే కలుగుతాయని పండితులు చెబుతుంటారు. పౌర్ణమి నాటి వెన్నెలలో, చంద్రుని నీడలో మరకతలింగం దర్శనం మహాపుణ్యమని చెబుతారు. అందుకే పౌర్ణమి నాడు ఈ గుడిలో లైట్లు ఆపి చంద్రుడి వెలుగులు మరకతలింగం మీద పడుతున్నప్పుడు దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తుంటాడు. పౌర్ణమి దర్శనం కోసం భక్తులు వందలాదిగా తరలివస్తుంటారు. మరకతలింగాన్ని పూజిస్తే అన్ని రంగాలలో విజయాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతారు. ఉద్యోగం, వ్యాపార రంగాలలో కూడా రాణిస్తారని అంటారు. అంతేకాకుండా మరకతలింగాన్ని పాలతో, గంధంతో పూజిస్తే వాటికి ఔషధ గుణాలు వస్తాయని అంటారు. శివుడు అంటే మాకు చాలా ప్రాణం. మరకత శివుడు లీలలు నేను భక్తుడిగా వచ్చాను. ప్రతి ఒక్క భక్తుడికి ఇక్కడ తీరుతుంది. ఏదనుకుంటే అక్కడ జరుగుతుంది. ఆ ఉదాహరణ నేనండి. నేను హైదరాబాద్ నుంచి రెగ్యులర్ ఇక్కడనే ఉంటాను. నాకు టైం దొరికిన ఎప్పుడు ఇక్కడే ఉంటాను. ఆయన సేవలు చేసుకుంటాను.
చందిప్ప మరకత లింగానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మొదట శ్రీరాముడు ఇక్కడ మరకత లింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడని, ఆ తరువాత చాళుక్యుల కాలంలో ప్రచారంలోకి వచ్చిందని అంటారు. మూసీ నది వరదల వల్ల చాలా కాలం పాటు ఈ దేవాలయం ప్రచారంలో లేకుండా పోయింది. కొన్నేళ్ల నుంచి అర్చనలు, పూజలతో ఇప్పుడు వెలుగొందుతోంది. శ్రీరాముడు ఇక్కడ మరకతలింగాన్ని పూజించినట్లు పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆ తర్వాత 1076 నుంచి 1126 శతాబ్దాల మధ్యలో ఈ దేవాలయ స్థాపన జరిగిందని చరిత్ర. ఇక్కడ కన్నడలో ఉన్న శిలాఫలకంలోని వివరాలను బట్టి చాళుక్య వంశజుల చక్రవర్తి 6వ విక్రమాదిత్యుడి పరిపాలనా కాలంలో నిర్మాణం జరిగినట్టు తెలుస్తోంది. త్రిభువన మల్లదేవ మహారాజుగా పేరొందిన విక్రమాదిత్యుడు తన సామ్రాజ్యమంతటికీ శుభం కలగాలని చందిప్ప గ్రామంలో సోమేశ్వరలింగ ప్రతిష్ఠ చేయించారు. శివుని వీరభక్తుడు జక్కనెబ్బే ధర్మం చెయ్యగా క్రీస్తుశకం 1101వ సంవత్సరంలో కార్తీక మాసం శుక్లపక్ష పంచమి నాడు రాజ్యమంతా పెద్ద ఉత్సవం చేసి ఆలయాన్ని ప్రారంభించారు. ఈ ప్రాంతాన్ని బ్రాహ్మణులకు అగ్రహారంగా ఇచ్చారు. దీని నిర్వహణ, ధూపదీప నైవేద్యాల కోసం అనేక ఎకరాల భూమిని రాజులు దానంగా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత మూసీ నది ప్రవాహం వల్ల కనుమరుగైందని అంటారు. చాలా కాలం తర్వాత కొందరు భక్తులు ఇక్కడి మరకతలింగం దేవాలయ ప్రాముఖ్యతను, స్వామి మహిమలను గురించి చందిప్ప గ్రామవాసులకు వివరించారు. దాంతో 2012వ సంవత్సరం నుంచి తిరిగి పూజాది కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడి శివలింగాన్ని పూజిస్తే సకల సమస్యలు నశించి కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. మా గ్రామంలో ఉన్న మరకత శివాలయం అంటే శివుడు అంటే ఎంతో మహిమగల శివుడు అని మా గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు, సిటీ నుంచి వచ్చే భక్తులు అందరికీ తెలిసింది. అందుకే ఇక్కడ తిరుపతి వెంకటేశ్వరుడు ఆపద మొక్కులలో ఎలా మొక్కులు తీరుస్తాడో, మా శివుడు మాత్రము నిత్య మొక్కుల వారిలాగా ఏ చిన్న కోరిక కోరినా కాదనకుండా భక్తులందరి కోరికలు మన తీరుస్తుంటాడు. కాబట్టి చుట్టుపక్కల వారికి అందరికీ బాగా నమ్మకం కుదిరింది. చందిప్ప ప్రజలు తమ ఊరిలోని గుడికి ఉన్న ప్రాశస్త్యాన్ని గుర్తించి పునర్నిర్మాణానికి నిర్ణయించుకున్నారు. కొద్ది కాలంగా పూజలందుకుంటున్న పాత గుడి స్థానంలో కొత్త నిర్మాణం చేపట్టారు. అయితే ఇక్కడి శివలింగానికి ఉన్న పురాణ ప్రాముఖ్యత వల్ల దానిని ఏమాత్రం కదిలించలేదు. చందిప్ప శివాలయంలో ఈశ్వరునితో పాటు అమ్మవారు, వినాయకుడు, నవగ్రహాల దర్శనం కూడా జరుగుతుంది. పండగలు, ఇతర ప్రత్యేక రోజులు, ఉత్సవాల సందర్భంగా భారీ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తారు. మరకత లింగ రూపంలో దర్శనమిస్తూ భక్తులను కాపాడుతున్న ఈశ్వరునికి వెనుక వైపున అమ్మవారు కనిపిస్తారు. ముఖమంతా పసుపు, వెండి కన్నులు, నుదుట పెద్ద కుంకుమ బొట్టు, శిరస్సున వెండి కిరీటం, ఒకవైపున త్రిశూలం, చుట్టూ తోరణంతో అమ్మవారి దివ్యమంగళ స్వరూపం దర్శనమిస్తుంది. పార్వతీ పరమేశ్వరులను మనసారా నమస్కరించుకున్న భక్తులు తమ కోరికను విన్నవించుకుంటారు. వెనక వైపున గణపతి, కుమారస్వాములను కూడా దర్శించుకోవచ్చు. శివునికి ముందు వైపున ఆయన ఆజ్ఞ కోసం సదా ఎదురుచూసే నందీశ్వరుడు కొలువై ఉన్నాడు. నందీశ్వరుని కొమ్ముల మధ్య నుంచి శివలింగం దర్శనం చేసుకుని తరించిపోతుంటారు భక్తులు.
చందిప్ప మరకత శివాలయానికి కాలభైరవుడు క్షేత్రపాలకుడు. గుడి ఆవరణంలో ఉన్న ఈయన గ్రామ ప్రజలను నిత్యం కాపాడుతుంటాడని ఇక్కడి వారు విశ్వసిస్తుంటారు. ఆయన పక్కనే నాగదేవతలు కూడా ప్రతిష్ఠితమై ఉన్నారు. నవగ్రహ పూజలు కూడా ఇక్కడ జరుగుతుంటాయి. భక్తులు నవగ్రహాలకు దండం పెట్టుకొని వాటి చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణలు చేస్తారు. తమకు పట్టిన గ్రహదోషాలు తొలగిపోవాలంటూ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అంటూ తలుచుకుంటూ తైలాభిషేకాలు చేస్తారు. ప్రతి పౌర్ణమికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఏడు మాఘ పౌర్ణమికి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తారు. కార్తీక మాసం రాఖీ పౌర్ణమికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మన భారతదేశంలో ఎక్కడ లేవు, 2 లింగాలు ఉన్నాయి. ఒకటి మహారాష్ట్రలో, తెలంగాణలో చందిప్పల 2 లింగాలు ఉన్నాయి. ఏది మరకత శివలింగాలు, మిగతా లింగాలు ఎక్కడ లేవు. ప్రతి పౌర్ణానికి ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉంటుంది. భక్తులు ఎవరో ఒకరు తీసుకొచ్చి వాళ్ళను చేస్తూ ఉన్నాం. భక్తులు ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తూ ఉన్నారు ఇక్కడ చేసే కార్యక్రమానికి. చాలా కాలం తర్వాత మళ్లీ వెలుగులోకి వచ్చిన మరకతలింగ విశేషాలు ఇప్పుడిప్పుడే ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ శివలింగం ప్రాముఖ్యత తెలిసిన భక్తులు క్రమం తప్పకుండా వస్తున్నారు. దర్శనానికి వచ్చిన భక్తులు మరకత మహాదేవ రక్షరక్ష, మరకత శివలింగ రక్షరక్ష అంటూ ఆ కైలాసనాథుణ్ణి వేడుకుని తరించిపోతూ ఉంటారు. ఇది ఈ వారం తెలంగాణ తీర్థం. వచ్చే వారం మరో దేవాలయ విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.